తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. తర్వాత బీఆర్ఎస్ అనేది ఆవిర్భవించింది అని చెప్తారు. ఉద్యమ పార్టీగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేవలం రాష్ట్రాన్ని కాకుండా దేశాన్ని కూడా దోచుకోవడానికే ప్రయత్నంలో భాగంగానే ఇది ఆవిర్భావమైంది అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి యాదవ్ గారు, మేకల శ్రీధర యాదవ్ గారు? ముందుగా ఈ ఫోర్ సైడ్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సార్ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. యాక్చువల్లీ ఇది జనాలలో నానుతున్న సబ్జెక్టే ఇది. యాక్చువల్లీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే సందిగ్ధంలోనే జనాలు ఉన్నప్పుడు ఈ రజతోత్సవాలు ఏందో కూడా జనాలకు అర్థం కాని పరిస్థితి. చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు కానీ అది ఎంతవరకు వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళకో టీఆర్ఎస్ వాళ్ళకో వాళ్ళ విజ్ఞతగా మనం వదిలేయాలి. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం కోసం ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండే, దాని తర్వాత పొలిటికల్ రాజకీయంగా ఇది ఫుల్ లెంత్ రాజకీయ పార్టీ అని చెప్పి ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళని పక్కన పెట్టి తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని వీళ్ళు చేసిన రాజకీయం అంతా ఇంత కాదు, అది జనాలు అందరు చూసిరు. ఫస్ట్ 5 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడారు కాబట్టి అప్పుడు వాళ్ళకు అవకాశం ఇచ్చిర్రు. తర్వాత మొన్ననే వచ్చినాము, దాని తర్వాత మనము కొంచెం టైం ఇవ్వండి అనేసరికి ఇంకొకటి సెకండ్ టైం ఇచ్చిర్రు. మరి 3వ టర్మ్ ఎందుకు వీళ్ళని గెలిపియలేదు జనాలు అని చెప్పి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇప్పుడు రజతోత్సవ సభ జరుపుతున్నారు కదా, అసలు దాని కాన్సెప్ట్ ఏంది, అసలు ఎందుకు చేస్తున్నారో వాళ్ళన్నా కొద్దిగా ఆలోచించుకుంటే బాగుంటదేమో. ఏమైనా అంటే ఒక కాళేశ్వరం తప్ప వేరే చూపారు. ప్రతి స్కీమ్ ఒక స్కామే, ప్రతి స్కీమ్ ఒక స్కామే తప్ప ఇక్కడ సంక్షేమ పథకాలు జనాలకు అందింది అయితే ఇక్కడ లేదు. 10 ఏళ్ల పాలనలో కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేని ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పింది అంట. దానికి టీఆర్ఎస్ వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారో చెప్పండి. ఇక్కడ చూసినా రేషన్ కార్డు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. రేషన్ కార్డు ఉంటేనే లబ్ధిదారులు అంటారు. మరి కొత్త లబ్ధిదారులు వద్దా మనకు? కొత్త లబ్ధిదారులకు మీరు ఏమి ఇయ్యరా? కేసీఆర్ ఇల్లు కావాలంటే రేషన్ కార్డు కావాలంటారు, ఏదైనా పని చేద్దామంటే రేషన్ కార్డు కావాలంటారు, ఏదైనా లోన్ కావాలంటే రేషన్ కార్డు కావాలంటారు. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకపోతే ఎట్లా లబ్ధిదారులు అవుతారు? ఓకే, శ్రీధర్ యాదవ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం ఓకే రైట్, మనం ఒకసారి మన మిత్రుడు అనేటువంటి అమరేందర్ గారి దగ్గరికి వెళ్దాం. అమరేందర్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నారో రవి గారు చాలా క్లియర్గా చెప్పారు, డాక్టర్ వెంకటరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, యాదవ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. కేవలం ఆవిర్భావానికి సంబంధించి ఏదైతే ఉన్నదో ఒక ఉద్యమ పార్టీగా నెలకొన్న టీఆర్ఎస్ తర్వాత అది ఒక సొంత లాభాల గురించి తన